హాయ్ ఫ్రెండ్స్, గుమ్మడి పచ్చి చూసండి. మా ఇంట్లో ఇది చిన్న మొక్కగా వచ్చింది. మేము వెయ్యలేదు, వచ్చిందని చెప్పి వదిలేసాం. అది మొత్తం ఆక్యుపై చేసింది. చూసారా, గోడ చివరి వరకు మా నాన్న అక్కడక్కడ గుమ్మడికాయలు వచ్చాయి, పూతుంది కానీ కాయలు కూడా ఉన్నాయని చెప్పి చెక్ చేస్తున్నారు. పెద్ద కాయలు ఉంటే కోద్దాము, కలర్ చేంజ్ అవుతుంది. లేతకాయల కన్నా ముద్రకాయలు టేస్ట్ ఉంటాయి. తినడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనుకుంటున్నారా? చాలా ఉన్నాయి. విటమిన్ ఏ ఉంటుంది, కంటికి బాగా పనిచేస్తుంది. విటమిన్ సి ప్లస్ పొటాషియం, జింక్, పొటాషియం ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. వెయిట్ లాస్ అవుతారు గుమ్మడికాయ తినడం వల్ల. అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది తినడం వల్ల. ఫ్యాట్స్ కూడా అందిస్తాయి తినడం వల్ల. ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే హెల్త్ అనేది చాలా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి తినడం వల్ల. ఇవి గుమ్మడి పప్పులో కూడా చిగుర్లు వండుకుంటారు, విటమిన్ ఏ ఉంటుందని చెప్పేసి. చూసారే చిన్న కాయ, ఇది కూడా బాగుంటుంది తింటే. ప్లస్ మీరు ఎక్కడైనా కనిపిస్తే గుమ్మడికి మాత్రం ఇగ్నోర్ చేయకండి, ఖచ్చితంగా తినండి. గుమ్మడికాయ కాలు నొప్పులు ఈ నొప్పులు అంటారు కానీ తినడం చాలా మంచిది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. హెల్త్కి అంత గుడ్డే ఇస్తుంది. హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి తినడం వల్ల. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇలా తినడం వల్ల అని చెప్పి ఏమి ఉండదు. మీరు హెల్త్ని చూసుకోవాలి అనుకుంటే మనకు న్యాచురల్గా పండే ఇంట్లోనే పండించుకొని తినడం ఇంకా బెస్ట్. వెజిటేబుల్స్ మీరు మన హెల్త్ బాగుంటేనే మనం ఏ వర్క్ అయినా చేయగలం. అలాంటిది ఎంత కాన్సన్ట్రేట్ ఎఫర్ట్స్ పెట్టాలి. అందరూ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తే చాలా బెస్ట్. పంప్కిన్ సీడ్స్ ఎవరికైనా కావాలంటే డిఎం ఫర్ ఆర్డర్. ప్లస్ వీడియో నచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్. వాచ్ మోర్ దెన్ అప్డేట్స్.